అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు ఉన్నందుకే వైసీపీ తరఫున బొత్స నామినేషన్. ఇది ఓ రకంగా జగన్ పోటీ చేయకుండా గెలిచిన సీట్ అనుకోవాలేము. ఎందుకంటే ఏది ఎక్కువ కష్టపడకుండా వాస్తవంగా గత 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయడం జగన్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఎందుకంటే తనకి పోల్ మేనేజ్మెంట్ తెలుసు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు. అట్లాంటి వాడికి ఇచ్చారు సీటు. అభ్యర్థి ఎంపికే ఓ సంచలనమైంది. దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ తరఫున డబ్బులు ఖర్చు పెట్టి వైసీపీ తరఫున ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు డబ్బులు పెట్టి కొనగలిగినటువంటి స్తోమత ఉండి ప్లస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేటటువంటి లీడర్ ఎవరు అంటే వంశీకృష్ణ యాదవ్ ఆల్రెడీ కొంతమందితో సంప్రదింపులు జరిపి ఆల్రెడీ వచ్చేస్తుంది, మేమే గెలిచేస్తున్నాం, మొన్న విశాఖలో చూపించాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చూపెడతా ఉన్నారు. విశాఖలో వచ్చేటప్పటికి స్థాయి సంఘ ఎన్నికలు కాబట్టి కొంతమందిని మేనేజ్ చేసుకోగలిగారు. బట్ ఇది వచ్చేటప్పటికి అంత సులభమా అన్నటువంటి సందేహం వచ్చింది. ఇప్పుడు చూస్తే ఏది ఇప్పటికి గండిబాబ్జీ పేరు వచ్చింది, పీలా గోవింద్ పేరు వచ్చింది, అలాగే బైరా దిలీప్ పేరు వచ్చింది. ఫైనల్గా అయితే ఏమీ లేదని తేలింది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని ఇవాళతో నామినేషన్లు గట్ట ముగుస్తుంది. ఇవాళ కనుక తెలుగుదేశం నామినేషన్ వెయ్యదు అన్నది జ్యోతి రాస్తున్నటువంటి అంశం. అదే జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించినట్టు అవుతుంది ఆఫ్టర్ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పచ్చు. ఇకపోతే లావణ్య తరుణ్ కేసులో కదిలిన